అందరికీ నమస్తే అండి. నిన్న మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. మార్కాపురం అండ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో. ఆ పర్యటన సందర్భంగా ఆయన ఏమని చెప్పారంటే, వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 100% స్ట్రైక్ రేట్ రావాలి, అంటే ఉన్న 12కి 12 సీట్లు గెలవాలి అని టార్గెట్ ఇచ్చారు ఆ జిల్లా నాయకులకి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే అది సాధ్యమా కాదా అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అసలు ఆయన అలా టార్గెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మార్కాపురం జిల్లాగా ప్రకటించారు. మార్కాపురంని సెపరేట్ జిల్లా చేశారు. నిజానికి మార్కాపురం జిల్లా ఉన్న ప్రాంతం అంటే మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు ఉన్న నియోజకవర్గాలు, వైసీపీకి బూత్ లెవెల్ స్ట్రెంగ్త్ ఉన్న నియోజకవర్గాలు, వైసీపీకి బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల విభజన చేసిన అక్కడ ప్రజాప్రతినిధులు అండ్ అక్కడ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక జిల్లా ఇవ్వలేదు, మార్కాపురాన్ని వదిలేశారు. కానీ సీఎం చంద్రబాబు గారు అక్కడ ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రజాప్రతినిధులు అండ్ ప్రజాభిప్రాయం మేరకు మార్కాపురాన్ని జిల్లా చేశారు. ఇది మంచి విషయం. మీరు అభిమానిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు జిల్లా ఇవ్వలేదు, సో నేను ఇచ్చాను జిల్లా మీకు, మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూనే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. 1996 మార్చి 5వ తేదీన దానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో టన్నల్స్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆగిపోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఏమీ చేయలేదు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక టన్నల్స్ ఒక 30% చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రిమైనింగ్ ఒక 10% వరకు టన్నల్స్ తవ్వకం పెండింగ్ ఉంటే అది పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదు, రిజర్వాయర్ కంప్లీట్ చేయలేదు, ముంపు గ్రామాలను తరలించలేదు, R&R ప్యాకేజీ కంప్లీట్ చేయలేదు, అండ్ కాలువల ఆధునికీకరణ, కాలువలు లైనింగ్స్ ఏమీ పూర్తి చేయలేదు. ఏమీ చేయకుండా ఆ మధ్య ఎన్నికలకు ఒక 2 నెలల ముందు 2024 ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు వెళ్ళి జాతికి అంకితం చేశారు ప్రాజెక్టు. సో ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు వెళ్ళి ఏం చెప్పారంటే, ఇవి కారణాలు, నేను వెలుగొండ పూర్తి చేస్తా, నేనే దీనికి శంకుస్థాపన చేశాను, నేనే దీనికి కొబ్బరికాయ కొడతా, నేనే నీళ్ళు ఇస్తా, మీకు కావాల్సిన జిల్లా నేనే ఇచ్చా, సో ఈ ప్రాంతం మీకు ఎవరు మంచి చేస్తున్నారో చూడండి. అలాగే ఆ ప్రాంతం మెట్ట ప్రాంతం, ఇది మాగాని ప్రాంతం కాదు, అక్కడేమి నీళ్ళు ఉండవు, అక్కడేమి వర్షాధార పంటలు ఏమీ పండవు. సో అది మొత్తం కూడా మెట్ట ప్రాంతం అన్నమాట, డ్రై ల్యాండ్స్ అవన్నీ కూడా డ్రాట్ ఏరియా. కాబట్టి అక్కడ బోర్లు వేసినా సరే సాధారణంగా 200-250 మీటర్లో నీళ్లు పడతాయి కదా, గోదావరి జిల్లాలో కావచ్చు చాలా ప్రాంతాల్లో. కానీ ఆ ప్రాంతంలో 700, 750, 1000 అంత లోతుకి నీళ్లు తవ్వాల్సి ఉంటుంది. అంత లోతుకి వేస్తేనే బోర్లోంచి నీళ్ళు వస్తాయి. అది కూడా కొన్నాళ్ళు వస్తాయి, మళ్ళీ ఆ పక్కన ఇంకో బోర్ తవ్వుకోవాలి. అది పూర్తిగా బోర్ల ద్వారా ఆధారపడేది అనమాట. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే కొంత మేరకు వాళ్ళకి నీటి లభ్యత ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే చుట్టుపక్కల పంటలు పండుతాయి అండ్ తాగునీరు కష్టాలు తీరుతాయి, ప్లస్ పరిశ్రమలు కూడా వస్తాయి. అక్కడ ఏమైనా పరిశ్రమలు రావడానికి భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలో పామూరు, హెచ్చంపాడు, కనిగిరి ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అండ్ గిద్దలూరులోని రాచర్ల, అద్దవీడు, కొమరోలు ఆ మండలాల్లో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అండ్ మార్కాపురం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ భూములకి ఏమీ కొదవలేదు. కానీ పరిశ్రమలు రావడానికి అడ్డం ఏంటంటే నీళ్లు లేవు. సో వెలుగొండ పూర్తయితే నీళ్లు కూడా వస్తాయి. అంటే ఇలా ఏ లెక్కన చూసుకున్నా మీకు కావాల్సినవి అన్నీ నేను ఇచ్చాను కాబట్టి నాకు మా పార్టీని గెలిపించండి, వచ్చే ఎన్నికల్లో 100% సీట్లు గెలిపించండి అని అడుగుతున్నారు. అయితే రాజకీయంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 జిల్లాల్లో కూడా ఒక 5 నియోజకవర్గాలు కంప్లీట్గా వైసీపీకే ఫేవర్. మొన్నంటే లాస్ట్ ఎలక్షన్స్లో అంటే విపరీతమైన కూటమి గాలి కారణంగా అండ్ వైసీపీ తప్పులు చేసిన కారణంగా, స్వయంకృతాపరాధం కారణంగా గెలిచారు. ఈ గిద్దలూరు చూసుకున్నా, మార్కాపురం చూసుకున్నా, కనిగిరి చూసుకున్నా, ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ వైసీపీ మిస్టేక్స్. సో ఈ నియోజకవర్గాలతో సహా గత ఎన్నికల్లో ఓడిపోయిన దర్శి, ఎర్రగొండపాలెం కూడా గెలుచుకుంటే మొత్తం అన్ని 12కి 12 గెలిచినట్టు ఉంటుంది. అందుకే 100% స్ట్రైక్ రేట్ కావాలనేది చంద్రబాబు గారి కోరిక, చంద్రబాబు గారి టార్గెట్.
కానీ అది ఇంపాసిబుల్ అనమాట. నిజానికి ఆ జిల్లాలో ఎంత చేసినా ఎన్ని జరిగినా అక్కడ కొన్ని నియోజకవర్గాలు పర్టికులర్గా ఆ జిల్లాలో ఉన్న 12లో నేను చెప్పాను కదా 4 నుంచి 5 నియోజకవర్గాలు మాత్రం వైసీపీ అంటే పడి చేస్తారనమాట. అక్కడ కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా గెలుస్తున్న పరుచూరు, అద్దంకి లాంటి నియోజకవర్గాలు కూడా, కొండపి లాంటి నియోజకవర్గాలు కూడా టీడీపీకి ఏమీ కంచుకోటలు కాదు. ఆ నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి బూత్ లెవెల్లో బలమైన ఓట్ బ్యాంకే ఉంది. ఆ ఎన్నికల టైంలో ఆడే గేమే వాళ్ళని గెలిపిస్తుంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకత్వం లేక అండ్ వైసీపీ క్షేత్రస్థాయిలో సరైన అంటే ఎందుకు బలమైన నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడైతే లేదో గ్రౌండ్ లెవెల్లో కూడా ఉండదు. అదే సమయంలో టీడీపీలో బలమైన నాయకత్వం ఉంటుంది. వాళ్ళు పార్టీని మూలాల నుంచి పైకి నెట్టుకొస్తున్నారు. వైసీపీకి అది కొరబడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వరుసగా గెలుస్తోంది ఈ నియోజకవర్గాల్లో. కానీ గ్రౌండ్ లెవెల్ సాధారణంగా చూసుకుంటే రెండు పార్టీలకు కూడా స్ట్రెంత్ ఈక్వల్గానే ఉంటుంది. ఓన్లీ లీడర్షిప్ అండ్ యాక్టివ్ గ్రౌండ్ లెవెల్ స్ట్రెంతే తేడా రెండు పార్టీలకి కూడా. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లకు గాను దాదాపుగా ఒక 4 నుంచి 5 సీట్లు అయితే మాత్రం అంత ఈజీ అయితే కాదు. సో మొన్న గాల్లో గెలిచినవి కాకుండా వచ్చే ఎన్నికల నాటికి ఇంకో 2 ఎక్స్ట్రా పోతాయేమో కానీ 2 వచ్చే పరిస్థితి అయితే ఉండదు. 12కి 12 గెలిచే పరిస్థితి అయితే ఉండదన్నమాట. థ్యాంక్ యూ.